కేంద్రం మరోసారి బడ్జెట్తో ప్రజలను మోసం చేసేందుకు యత్నించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. గత 10 ఏళ్లలో 54 లక్షల కోట్లను మధ్యతరగతి నుంచి వసూలు చేసిన ప్రధాని మోదీ ఇప్పుడు 12 లక్షల వరకు వార్షిక ఆదాయం గల వారికి పన్ను మినహాయింపు ఇచ్చారని ఎక్స్లో రాసుకొచ్చారు. దేశమంతా ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో సతమతమవుతుంటే కేంద్రం స్వీయ ప్రశంసలకే పరిమితమైందని ఖర్గే ఆరోపించారు. బడ్జెట్తో యువత, మహిళలకు ఒరిగిందేమీ లేదన్న ఖర్గే రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు రోడ్ మ్యాప్, వ్యవసాయ ఇన్పుట్లపై జీఎస్టీ రేట్లలో రాయితీలు ఏవని ప్రశ్నించారు. దళిత, గిరిజన, బీసీ, పేద, మైనారిటీల పిల్లల ఆరోగ్యం, విద్య, స్కాలర్షిప్ల కోసం ప్రణాళిక చేయలేదన్నారు. ఎగుమతి సుంకాలపై కొన్ని మిడిమిడి మాటలు చెప్పి కేంద్రం వైఫల్యాలను దాచిపెట్టారన్నారు. కేంద్ర బడ్జెట్ బుల్లెట్ గాయాలకు బ్యాండేడ్ వంటిదని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు దివాలా తీసినట్లు చెప్పారు. ప్రపంచంలో అనిశ్చితి నెలకొన్న వేళ దేశ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు మార్పులు అవసరమని ఎక్స్లో రాసుకొచ్చారు. బీహార్కు మోదీ ప్రభుత్వం బొనాంజా ఇచ్చిందని అంతకుముందు తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకు మరో మూలస్తంభమైన ఆంధ్రప్రదేశ్ను కేంద్రం క్రూరంగా విస్మరించినట్లు కనపడుతోందని దుయ్యబట్టింది.